వెల్కమ్ బ్యాక్. మున్సిపల్ ఎన్నికల ఫలితాల ముగింపు దశకి వచ్చే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా క్యాంపు రాజకీయాలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నియోజకవర్గంలో ఇండిపెండెంట్ని కిడ్నాప్ చేశారు. అదేవిధంగా ఇస్నాపూర్లో ఎవరికి ఇటు బీఆర్ఎస్కి అదేవిధంగా కాంగ్రెస్కి ఇద్దరికి కూడా మ్యాజిక్ ఫిగర్ దక్కకపోవడంతో 4 ఇండిపెండెంట్లని కిడ్నాప్ చేశారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ స్వతంత్ర అభ్యర్థుల కిడ్నాపులు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఏంటి ఈ ఫలితాలని ఎలా చూడాలి? అదేవిధంగా ఒకవైపు అధికార పార్టీకి ఎక్కువ వచ్చిన అనేక చోట్ల హంగ్ వచ్చిన నేపథ్యంలో ఈ క్యాంపు రాజకీయాలు వీటన్నింటినీ దీంతో పాటు ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నియోజకవర్గంలో అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇద్దరు కూడా పరస్పర ఘర్షణలు ప్రారంభమైనవి. ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో కూడా ఇలానే జరుగుతున్నాయి. దీనికి సంబంధించి కాంగ్రెస్ నాయకుడు చరణ్ కౌశిక్ యాదవ్ ఉన్నారు. కౌశిక్ గారు నమస్తే. ఏంటండి ఎలా చూడాలి? మొత్తం అంటే వన్ సైడ్గా రాలేదు అనేది ఒకటి, అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఇంకా అనేక చోట్ల హంగ్ ఉంది. సరే, కొంత మున్సిపాలిటీస్ మెజారిటీ కాంగ్రెస్కి వచ్చినా అనేక చోట్ల హంగ్ ఉంది. దాంతోపాటు క్యాంప్ రాజకీయాలు ప్రారంభమైనవి. ఇస్నాపూర్లో ఆల్రెడీ 4 ఇండిపెండెంట్లని కాంగ్రెస్ వాళ్ళు కిడ్నాప్ చేశారంటున్నారు. ఏంటి ఇదంతా? మేడం, ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు ఇది రెండోసారి మున్సిపల్ ఎలక్షన్. ఫ్రీజ్ అయినట్టుంది. 144, టీడీపీ 312, వైఎస్ఆర్సీపీ 62, ఎంఐఎం 83 గెలిచింది. తర్వాత 2020లో తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎలక్షన్ జరిగినాయి. ఆనాడుకి ఈనాడు పరిస్థితి తేడా ఏంటంటే 2020లో కేసీఆర్ గారు 2018లో రెండోసారి ముఖ్యమంత్రి అయి కాంగ్రెస్ పార్టీలో దాదాపు 7 మందిని తప్ప మిగతా వాళ్ళందరినీ కూడా చేర్చుకుంది, 12 మందిని. తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అందరినీ ఆనాడు జెడ్పీ చైర్మన్ వాళ్ళే, వైస్ చైర్మన్ వాళ్ళే, డిసిఎంఐ చైర్మన్ వాళ్ళే, డిసిబి చైర్మన్ వాళ్ళే, గ్రంథాల సంస్థ చైర్మన్ వాళ్ళే, మొన్న 2 సంవత్సరాల కింద వరకు మున్సిపల్ చైర్మన్ వాళ్ళే. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా యాజ్ ఆఫ్ రైట్ 26 మంది ఎమ్మెల్యేలు, 17 మంది ఎమ్మెల్సీలు, 4 రాజ్యసభ సభ్యులు. వాళ్ళు రెండోసారి అధికారం, మేము ఫస్ట్ సారి మాత్రం అధికారులకు వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో. అదే కాకుండా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా 2020లో అన్నాడు భారతీయ జనతా పార్టీ ఒకటే ఎమ్మెల్యే ఉండే. కానీ ఈ రోజు భారతీయ జనతా పార్టీ 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, 3 ఎమ్మెల్సీలు, 2 రాజ్యసభ, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. కాబట్టి 2020 పరిస్థితి వేరు, 2026 పరిస్థితి వేరు. ఈనాడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సాలిడ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీకి ఉన్నది 7 మంది మాత్రమే ఎమ్మెల్సీలు ఉన్నారు. అలాగే ఎంపీలు ఉన్న పరిస్థితి, మొన్నటి వరకు అధికారులు ఉన్న పరిస్థితి. మేము కాంగ్రెస్ పార్టీగా తెలంగాణ రాష్ట్ర చాలా డెమోక్రటిక్ ఎలక్షన్ జరిగినాయి. ఎందుకంటే ఏకగ్రీవాలు చూసినప్పుడు 80, మొన్న 20లో 80 అయినాయి. అందులో ఎంఐఎం పార్టీ 3, బీఆర్ఎస్ పార్టీ 77. కానీ మొన్న ఏకగ్రీవాలు అయింది ఓన్లీ 12 మాత్రమే. ఆ 12లో 2 బీఆర్ఎస్ పార్టీ, 10 మాత్రం కాంగ్రెస్. చాలా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మాట వాస్తవం. చట్టాన్ని లోబడి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఎలక్షన్ కమిషన్కు ఎలక్షన్ కోడ్ నోటిఫికేషన్ ఇచ్చిన కానీ కోడ్ ముగిసే వరకు ఎలక్షన్ కమిషన్ నియమ నిబంధనలు మాత్రమే పోలీసు వాళ్ళు కావచ్చు, అధికారులు కావచ్చు, ప్రభుత్వం అంతా పనిచేయాల్సి ఉంది. దానిలో భాగంగా చాలా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. కాబట్టి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వానికి 87.47% వచ్చినాయి. ఆనాడు పరిస్థితి వేరు, ఈనాడు పరిస్థితి వేరు. ఏకగ్రీవాలు చూస్తే మనం అర్థం చేసుకోవాలా. 580 కౌన్సిలర్ గెలిచినాం 2020లో. 2013లో 544 గెలిచినాం. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ప్రధానంగా 75% పైగానే కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో చాలా డెమోక్రటిక్ వేలో తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎలక్షన్ జరిగినాయి. దానిలో కాంగ్రెస్ పార్టీ 64% వచ్చింది. అదే కాకుండా 84% ఉన్న బీఆర్ఎస్ పార్టీ 24% పరిమితం అయింది మన సర్పంచ్ ఎలక్షన్ లో. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ జరుగుతుంది. మున్సిపల్ ఎలక్షన్ లో వాళ్ళకి 87.47 ఉంది. సరే, అది ఎక్కడికి వచ్చే చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీగా మేము చాలా సంతృప్తి ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామ్య పద్ధతులు తెలంగాణ రాష్ట్ర ఎలక్షన్ జరిగినాయి. బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే ఆనాడు అధికార దర్పాన్ని ఉపయోగించి ప్రధానంగా ప్రజాస్వామ్యాన్ని ఆనాడు పూర్తి చేసే పరిస్థితి మనం చూసాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చే ప్రయత్నం మేము ముందుకు పోతూ 17,000 కోట్ల రూపాయల మున్సిపాలిటీ ఖర్చు పెట్టాం.
మా డెవలప్మెంట్ చూసి ఓట్లేయండి. టీఆర్ఎస్ పార్టీ 9 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు, భారతీయ జనతా పార్టీ 12 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు. మాకు ఒక అవకాశం అని చెప్పి చాలా స్పష్టంగా ప్రజల ముందు మేము కోరుకున్నాం. ప్రజలు మా రిక్వెస్ట్ మన్నించి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా సంవత్సరాలు కార్పొరేటర్ గెలవబోతాం. దీని బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే మేము 87% అంటే మీరు 87% అంటే రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత 87%. ఫస్ట్సారి మీకు వచ్చినాయి ఎంత? మీకున్నటువంటి ఎమ్మెల్యేలు ఈనాడు ఎంత? ఆనాడు కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఎమ్మెల్యేలు ఎంత? ఆనాడు భారతీయ జనతా పార్టీకి ఉన్న ఎమ్మెల్యేలు ఎంత? ఈనాడు భారతీయ జనతా పార్టీకి ఉన్న ఎమ్మెల్యేలు ఎంత? ఇవన్నీ కౌంట్ వస్తాయి కదా. లీడర్లు ఉన్నప్పుడు క్యాడర్ బలం ఉంటుంది. క్యాడర్ బలం ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా కౌన్సిలర్ కార్పొరేటర్ గెలుస్తారు. దానిలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అకౌంట్ 1515 కోట్లు పడినాయి. మా జాతీయ స్థాయి అకౌంట్ లో మా అకౌంట్ ఉండేది 900 కోట్లు. అంటే 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన అవినీతి పాల్పడి దోచుకున్నారు కాబట్టి వాళ్ళ అకౌంట్ లో 1515 కోట్లు. అదే కాకుండా ప్రతిపక్ష పార్టీలు లేకుండా చేసే ప్రయత్నం చేసి 58 మందిని జాయిన్ చేస్తున్న పరిస్థితి మనం చూసాం. కాబట్టి ఈ రోజు పరిస్థితి వేరు. కాంగ్రెస్ పార్టీ మొదటిసారి అధికారంలోకి వచ్చినాం. ఎమ్మెల్యే ఎలక్షన్ తర్వాత ఎంపీ ఎలక్షన్ లో మాకు 3 నుంచి 8 అయినా 5 ఎమ్మెల్యే ఎంపీలు పెరిగినాయి. కంటోన్మెంట్ కావచ్చు, జూబ్లీస్ బై ఎలక్షన్ గెలిచినాం. సర్పంచ్ ఎలక్షన్ 64% వచ్చినాయి. అదే కాకుండా వరంగల్ గ్రాడ్యుయేట్స్ తో మేము గెలిచినాం. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ కూడా మహబూబ్నగర్ లోకల్ బాడీలో గెలిచింది. కరీంనగర్ గ్రాడ్యుయేట్ టీచర్ ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ గెలిచింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కొన్ని స్థానాల్లో ముక్కున పోటీ జరిగింది, కొన్ని స్థానాల్లో అది దిగువ పోటీ జరిగింది, కొన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మధ్య, కొన్ని స్థానాల్లో కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ మధ్య, కొన్ని స్థానాల్లో 3 పార్టీల మధ్య పోటీ కూడా జరిగిన పరిస్థితులు చూసాం. కాబట్టి ఈసారి జరిగినటువంటి ఎలక్షన్ చాలా డిఫరెంట్ జరిగినాయి. అదే కాకుండా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ లాంటిది కూడా ఏకంగా ఆలంపూర్ నియోజకవర్గంలో అదే ఒడ్డుపల్లి మున్సిపాలిటీ గెలిచిన పరిస్థితి మనం చూసాం. అదే కాకుండా జనసేనకు సంబంధించిన రేరెడ్డి జిల్లా మున్సిపాలిటీ జనసేన గెలిచింది ఒక కౌన్సిలర్. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లాలో ఈసారి ఖాతా ఓపెన్ చేసి అసరావుపేటలో, అదే కాకుండా టీడీపీ మదీరాలో ఓపెన్ చేసిన పరిస్థితి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఈసారి చాలా డిఫరెంట్ వేలో తెలంగాణ ఎలక్షన్ అవును, జనసేన కూడా ఒక చోట నల్గొండ జిల్లాలో గెలిచినట్టుంది. నేరేడ్ జిల్లా జనసేన గెలిచింది. మధుర అనే మున్సిపాలిటీ ఖమ్మంలో టీడీపీ గెలిచింది. అసరావుపేట అనే మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ గెలిచింది. అదే కాకుండా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఏమో జాగృతి అల్లంపూర్ నియోజకవర్గంలో, తర్వాత ఒడ్డుపల్లి అనే మున్సిపాలిటీలో వాళ్ళు గెలిచిన పరిస్థితి. కాబట్టి తెలంగాణ చాలా ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ జరిగినాయి. కానీ చిన్న చిన్న సంఘటనలు జరిగినాయి. మేము కూడా దాన్ని కూడా ఒప్పుకుంటాం. ఒకటి జగ్గారెడ్డి గారి సంఘటన, రెండోది భారతీయ జనతా పార్టీ సంబంధించి అరవింద్ గారు, మూడోది గంగుల కామలకు రాదు. 3 పార్టీలతో 3 కేసులు అయినాయి. ఎలక్షన్ కమిషన్ కేసులు కూడా బుక్ చేసిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మొదటి This Valentine, anywhere, anytime. Kisses.